ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి మీరంతా? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తము, అలాగే దేవుని సేవకుడునైన నా ఆత్మీయ క్షేమము నిమిత్తమై మీతో ప్రతిదినము దేవుని యొక్క పరలోకపు సంగతులు పంచుకొనుటకు ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. దినదిన ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును దయచేస్తూ ఉన్న దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈ దినమును చూడలేక చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ దినమును మనము చూడాలి అని అనుకున్నా అనుకోకపోయినా దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని స్తుతించే భాగ్యమును దయచేసి ఉన్నాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండక, మరలా చెప్తున్నాను, మీరు కేవలము వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నారు. వినడము చాలా తేలిక. అలనాడు యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయములో కూడా మీరు వినమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు అన్నాడు. వినడము చాలా తేలిక, ఆ ప్రకారముగా నడుచుట చాలా చాలా విలువైనది. ఇది వరకు మీతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనము ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, విశ్వాసికి ఏది గొప్పది? విశ్వాసికి ఏది గొప్పది? గొప్పది. ఇది వరకే ఇలాంటి సందేశమే ఒకటి నేను చెప్పాను. ఏది గొప్పది అని చెబుతూ గొప్పదైన విషయాలు కొన్నిటిని మీతో పంచుకున్నాను. కాబట్టి మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గమనించాలి. ఏదన్నా ఒక సందేశాన్ని మీరు వింటూ ఉన్నప్పుడు ఇది విన్నదే అని అనుకోమాకండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాటను గురించి ఒక 3-4 సందర్భాల్లోనే లేవు, అనేక పర్యాయములు అనేక సందర్భాలలో ఉన్నాయి. మేము అన్నిటినీ ఒకసారి వివరించలేం. కారణం ఏంటంటే ఒక 29.5 నిమిషాలు. అందుకొరకే అప్పుడు కొన్ని మీ ఆత్మీయ క్షేమము నిమిత్తమై మేము సిద్ధపడిన వాటిలోనే కొన్ని తగ్గించుకుంటూ మరలా మీతో మాట్లాడడం ప్రభు యొక్క ఆలోచన ఉన్నది అని మీరు గ్రహిస్తారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. సో ఏది గొప్పదో కొన్ని చూడక ముందుగా మూల వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3వ వచనాన్ని. అందుకు నేను నేను చేయు పని గొప్పది, నేను చేయు పని గొప్పది. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దైవదాసుడు నెహెమ్యా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెరూషలేము మహారాజు అయినటువంటి సొలొమోను కాలములో యెరూషలేములో ఒక గొప్ప దేవాలయం నిర్మించబడి ఉంది.
దాని ప్రాకారములు పడగొట్టారు శత్రువులు. ఆ ప్రాకారములను 52 రోజులలో కట్టినవాడు నెహెమ్య. నెహెమ్య ఈ పనికి పూనుకున్నప్పుడు ఆ పనికి అన్ని పరిస్థితులు అనుకూలంగా లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు మీ ముందు రెడ్ కార్పెట్ ఉండదు. అంటే అన్ని అనుకూలంగా ఉండవు, అడ్డగించేవి చాలా ఉంటాయి. ఇక్కడ మీరు 6వ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు గోడను కట్టి ఉండగా సన్బల్లటు, టోబియా, అరబీయుడైన గెషేమును, మా శత్రువులలో మిగిలిన వారును విని, 2వ వచనం చదువుతున్నాను 6వ అధ్యాయం. సన్బల్లటును, గెషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకై వచ్చుటకై నేను దానెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. టోబియా, సన్బలటు, గెషేము అనబడేవారు శత్రువులలో చేరి ఏదో నెహెమ్యాకు మేలు చేసినట్టుగా ఈ పని గురించి మాట్లాడదాం రండి అని పిలిచినప్పుడు నెహెమ్యా, నేను చేయు పని గొప్పది, నేనెందుకు రావాలి అని చెప్పడానికి దూతలను పంపాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు నేను దేవుని బిడలముగా దేవుని కొరకై వైరాగ్యముతో పని చేయనప్పుడు అడ్డగించే సన్బల్లటు, టోబియా, గెషేము అనబడేవారు ఖచ్చితంగా మానవ జీవితములో ఉంటారు. అలనాడు మోషే చేస్తున్న పనిని అడ్డగించడానికి దేవుడు మీతోనే చెప్పాడా, మాతో చెప్పలేదా అని కోరాహు, దాతాను, అభిరాము అనబడేవారు మోషేకు విరోధముగా తిరుగుబాటు చేశారు. కోరాహు, దాతాను, అభిరాము. ఇక్కడ టోబియా, సన్బల్లటు, గెషేము అనబడేవారు తిరుగుబాటు చేశారు. పనిని చాలా అడ్డగించారు, మనిషిని చాలా నిర్లక్ష్యపరిచారు, మనిషిని చాలా చులకనగా చూశారు నెహెమ్యాను. అయితే నెహెమ్యా ఒక సంకల్పముతో ముందుకు వెళ్తున్నాడు. నేను చేయు పని గొప్పది. దేవుని బిడలారా, గొప్ప పనులకు ఎప్పుడు అడ్డంకులు ఉంటాయి. మంచి పనికి ఎప్పుడు ఆటంకాలు ఉంటాయి. కృంగిపోమాకండి. నెహెమ్యాను అడ్డగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. అతన్ని భయపెట్టి పారిపోయేటట్టుగా కూడా చేయాలని ప్రయత్నించారు. కానీ 11వ వచనంలో నెహెమ్యా అంటాడు, నా వంటి వాడు పారిపోవచ్చునా అంటాడు. అతని గురించి చాలా చెడు వార్తను కూడా పుట్టించారు రాజు దగ్గరికి. నువ్వు కట్టే గోడ నక్క ఎగిరితే పడిపోతుంది అన్నారండి. ఎవరు బిడలారా, నీరు కార్చే మాటలు, భయపెట్టే మాటలు, పారిపోయేటట్టుగా చేసే పరిస్థితులు ఎన్నో ఎన్నో మంచి గొప్ప పనులలో అపవాది కల్పిస్తాడు. అయితే ఆ మాట నెహెమ్యా అంటున్నప్పుడు ఈ వాక్యమనే మీకు ప్రకటించే నాకు ప్రభు ఇస్తున్న ఒక ధైర్యం ఏంటంటే ఆయన తోడుగా ఉంటాడు, గొప్ప పనిని ఆయన కొనసాగిస్తాడు. అయితే మన విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఏది గొప్పదో కొన్నింటిని చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 17వ వచనాన్ని
ఒకసారి మనం చూద్దామా? అవివేకులారా 17వ వచనాన్ని చూద్దాం. అవివేకులారా అవివేకులారా అందులారా అందులారా ఏది గొప్పది? ఏది గొప్పది? బంగారమా? బంగారమా? బంగారమును బంగారమును పరిశుద్ధపరుచు దేవాలయమా? దేవాలయమా? చాలు. ఇక్కడ రెండు ప్రశ్నార్థకమైన గుర్తులున్నాయి. యేసు ప్రభుల వారిని ఎప్పుడు అడ్డగించేవారు? శాస్త్రులు, పరిసయ్యులు. అందుకే వారు అడ్డగిస్తూ ఉన్నప్పుడు వారు ఒక మాట మాట్లాడారు. దేవాలయము తోడని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా అందులారా ఏది గొప్పది అన్నాడు. మీరు చెప్పండి, బంగారము గొప్పదా? బంగారమును భద్రపరిచే దేవాలయము గొప్పదా? అక్కడ ప్రభు ఆన్సర్ ఇస్తాడు. తర్వాత మీరు 16 నుంచి 22 వరకు తర్వాత చదువుకోనండి. 22 వరకు మీరు చదివితే ఏది గొప్పదో ప్రభు చెబుతూ వచ్చాడు. ఏది గొప్పది అని మొదట మనం చూస్తూ ఉన్నప్పుడు దేవాలయము గొప్పది. అవును ప్రియులారా, దేవుని మందిరములో ఉన్నటువంటి లైట్ గొప్పది కాదు, ఫ్యాన్ గొప్పది కాదు, ఆ మందిరంలో ఉన్న సౌండ్ సిస్టమ్ గొప్పది కాదు, ఆ దేవాలయమే గొప్పది. అవునండి, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ దేవాలయమే గొప్పది. అందుకే అక్కడ అన్నాడు, ఏది గొప్పది? దేవాలయము గొప్పది అన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, మందిరంలో ఒక ఫ్యాన్ ఉంటే నేను గొప్ప, మందిరంలో ఏదైనా ఒకటి ఇస్తే నేను గొప్ప అని అనుకుంటున్నాం. కానీ మందిరంలో నువ్వు ఇచ్చిన వస్తువు ఏ పాటిది? ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను కొన్ని మందిరాలను ఆయా ప్రదేశాల్లో పరిచర్య నిమిత్తమై వెళ్ళినప్పుడు చూశాను. ఒక మందిరంలో ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు 10 లక్షల రూపాయల ఫ్యాన్ ఉంది. 10 లక్షల రూపాయల ఫ్యాను అమ్ముతారా? మీరు వెళ్ళి చూడండి, చాలా చోట్ల ఉన్నాయి. రాజమండ్రి, భీమవరం, ఇంకా కొన్ని ప్రదేశాలలో గొప్ప గొప్ప పెద్ద మందిరాలలో ఒక్క ఫ్యాన్ ఖరీదే 10 lakhs. ఇప్పుడు ఆ ఫ్యాన్ గురించే మాట్లాడుకుంటున్నాం. మా చర్చిలో ఉన్న మందిరములో ఉన్నటువంటి ఫ్యాన్ 10 లక్షలు. ఏమంటే ఫ్యానే 10 లక్షలు అయితే మరి చర్చి ఎంత? 5 లక్షల చర్చిలో 10 లక్షల ఫ్యాన్ పెడతారా? గుర్తుపెట్టుకోనండి, దేవుడు అన్నాడు, బంగారము కన్నా మందిరము గొప్పది. అంతేనా? మీరు తిరిగి 23:19 వచనాన్ని చూద్దాం. 23వ అధ్యాయం 19వ వచనం, అక్కడ ఏది గొప్పదో చెప్పాడు. అవివేకులారా అందులారా ఏది గొప్పది? ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? చాలు. ప్రభుమందు ప్రియులారా, మొదటిది బంగారు కన్నా దేవాలయము గొప్పది. రెండవది అర్పణ గొప్పదా, బలిపీఠము గొప్పదా? ఇప్పుడు నేను ఈ మైక్ స్టాండ్ ఒక చిన్న పుల్పిట్ మీద పెట్టుకున్నాను. బాగా వినాలి. దీనికన్నా ఈ మైక్ ఖరీదు అనుకుందాం. ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. ఇది మేము కొన్నదేం కాదు, గిఫ్ట్గా ఇచ్చారు మందిరంలోనికి. ఇప్పుడు ఈ బలిపీఠం గొప్పదా, వారిచ్చిన ఈ అర్పణ గొప్పదా? యేసు ప్రభువుల వారు అడిగారు అక్కడ, ఏది గొప్పది? చాలా మంది మేమిచ్చిన అర్పణ గొప్పది అనుకుంటున్నారు. నో, అర్పణము కన్నా బలిపీఠము గొప్పది. బంగారము కన్నా దేవాలయము గొప్పది, అర్పణము కన్నా బలిపీఠము గొప్పది. ఎందుకు?
బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు సిలువ అనే బలిపీఠము గొప్పదండి. ఒకమారి మనము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తున్నాం. కావున నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుమని అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చాలు ప్రియులారా, ఎందుకు బలిపీఠం గొప్పది? అక్కడ చాలా చక్కగా మత్తయి సువార్త 5:23-24 చూస్తే బలిపీఠము ఎవరైనా అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరుని మీద నీకు విరోధం ఏమైనా ఉన్నట్లయితే నువ్వు మొదట వెళ్ళి అర్పణము కన్నా ముందు, బలిపీఠంలో అర్పణ పెట్టకన్నా ముందు నీ సహోదరునితో సమాధానపడుము. ఎందుకు అర్పణ కన్నా బలిపీఠము గొప్పదని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు అనంటే, బలిపీఠము ఇద్దరు వ్యక్తులను సమాధానపరుస్తుంది. అర్పణ కాదు, కానుక కాదు సమాధానపరిచేది. బలిపీఠం ఇద్దరిని సమాధానపరుస్తుంది. 5:23-24 మత్తయి సువార్తలో. అవును ప్రియులారా, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. బంగారము కన్నా దేవాలయం ఎందుకు గొప్పది అంటే, బంగారము బయట పెడితే ఎత్తుకెళ్ళిపోతారు, కానీ దేవాలయంలో అది నిలవ ఉంటుంది. బంగారము లాంటి విశ్వాసాన్ని దేవాలయము వృద్ధిపరుస్తుంది. బంగారము లాంటి దేవాలయంలో అర్పించే అర్పణ కన్నా బలిపీఠం శత్రువులను సైతం వాక్యము చేత సమాధానపరుస్తుంది. ఎంతమంది అండి దేవాలయంలోనికి వచ్చిన తర్వాత వారు అర్పించే అర్పణము కన్నా నాలాంటి సేవకుడు బలిపీఠం ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కఠినమైన హృదయాలను విడిచిపెట్టి రాతి గుండెను తీసివేసుకొని మాంసపు గుండెను అలవర్చుకొని సమాధాన పడిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే బలిపీఠము గొప్పది. అవును ప్రియులారా, మరలా చెప్తున్నాను. మీరు ఒకసారి కీర్తనల గ్రంథంలో ఆ మాట చూడండి. 118వ కీర్తన 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. 118వ కీర్తన 27వ వచనాన్ని చూద్దాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. బలిపీఠపు కొమ్ములకు ఉత్సవ బలి పశువును కట్టుడి అన్నాడు. అంటే బలిపీఠం ఎలాంటిది? గట్టిది. మీరు ఎప్పుడైనా ఒక తాడును, ఒక మేకో పెద్ద పెద్ద జంతువులు ఎందుకంటే ఒక చిన్న కోడిని, ఒక కోడికి కాలుకు తాడు కట్టేసినప్పుడు ఆ తాడు కట్టినటువంటి ఆ తాడు కోడి లాగలేనంత బలమైనది ఏదైనా ఉంటే దాన్ని కడతారు. మంచమును లాగలేదనుకుందాం, మంచాన్ని కట్టేస్తాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, బలిపీఠము సమాధానపరిచేదే కాదు, బలిపీఠము సిలువ ప్రేమను అందించే గట్టిది ప్రియులారా, గట్టిది. అందుకే దేవుడు అన్నాడు బలిపీఠము గొప్పది. బంగారము కన్నా దేవాలయము గొప్పది, అర్పణము కన్నా బలిపీఠము గొప్పది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, మందిరంలో ఉన్న వస్తువు ఎంతైనా కావచ్చు. నేను ఒక మాట చెప్తానండి, సందర్భం వచ్చింది కాబట్టి. పులివెందల్లో అనేక మంది దేవుని బిడ్డలు
తమ గుప్పిలి విప్పి ఒక చిన్న మందిరాన్ని మేము కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశాడు. కట్టబడిన మందిరంలో చాలామంది మేము ఫ్యాన్లు ఇస్తాం, చైర్స్ ఇస్తాం, ఇలాగ చాలామంది చెప్పినప్పుడు సంతోషముతో స్వీకరిస్తామని చెప్పాం. కానీ ఖరాఖండితంగా చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరిచ్చే ఫ్యాన్ మీద 3 రెక్కల మీద 3 పేర్లు రాస్తే మాకు మీ ఫ్యాన్ వద్దు. మీరిచ్చే కుర్చీ మీద మీ పేరు రాస్తే ఆ కుర్చీ మాకొద్దు. అదేంటి? మేము గుర్తుగా, ఆఫ్ కోర్స్ దేవుని పిల్లలు ఎందరో ధారాళమైన మనస్సుతో ఇచ్చినప్పుడు 54 లక్షల మందిరం, మేమే ఆ మందిరము క్రీస్తుకు ప్రతిష్ఠించి మా పేర్లు ఎక్కడా చెక్కుకోలా. ఆఫ్టర్ ఒక 1000 రూపాయలు చైరు, 1500 కుర్చీ, 1500 ఫ్యాను, దాని మీద మీ పేర్లు వచ్చిన వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోవాలా? మందిరం కొరకు సహకరించిన ప్రతి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ అర్పణ కన్నా మీ మనస్సు మాకు ముఖ్యం చాలు. ఎందుకు ఇలాగన్నాను అని అంటే, అలాగన్నందుకు కొన్ని వెనక్కి వెళ్ళిపోయాయి అవ్వచ్చు. కానీ దేవుని సన్నిధానంలో బైబిల్ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. నువ్వు కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియకూడదు. మరి అలాంటప్పుడు 200 రూపాయలండి ఒక వాచ్, ఆ వాచ్ మీద పేరు అవసరమా? 200 రూపాయలు, దాని బ్రతుకెంత? అందుకే మందిరమే, దేవాలయమే గొప్పది, బంగారం కాదు. అర్పణ కాదు, బలిపీఠమే గొప్పది. ఎందుకు దేవాలయం అంటే అది పరిశుద్ధపరుస్తుంది కాబట్టి గొప్పది. ఎందుకు బలిపీఠం గొప్పది అంటే అది సమాధానపరుస్తుంది. రెండవది గట్టిది కాబట్టి. మూడవది ఏం గొప్పదో చూద్దామా? కీర్తనల గ్రంథం 48వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 48వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం. దేవా నీ నామము ఎంత గొప్ప, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది, అంత గొప్పది. చాలు. మూడవది ప్రియులారా, ఆయన నామము గొప్పది. నామము అనగా పేరు అని అర్థం. అడ్డనామం, నిలువు నామం కాదు. నామము అనే మాటకు అర్థం పేరు అని అర్థం. దేవాలయము గొప్పది, బలిపీఠము గొప్పది, దేవుని పేరు గొప్పది. ఆయన పేరు పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది. అవును ప్రియులారా, ప్రపంచంలో ఉన్న 700 కోట్ల పైబడిన వారికి ప్రతి ఒక్కరికి పేరుంది. పేరు లేని మానవుడు ఎవడు లేడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పేరు. నా పేరు రూబేను, మీ పేరు సోన్సో. మన పేర్లు గొప్పవి కాదు, మన వరకు మన పేర్లు మంచివే, కానీ మన పేరు పరిశుద్ధమైనదే ఉండొచ్చు, మన జీవితం అపరిశుభ్రమైనది. మన పేరు పూజింపదగినది కాదు. అవును ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది మంచి పేర్లు పెట్టుకొని ఉంటారు, జీవితం చాలా చెడ్డగా జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని పేరులో ఏదైతే ఉందో అది అక్షరాల నెరవేర్చబడినది. యేసుక్రీస్తు అనే పేరులో రక్షకుడు, అభిషక్తుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అయితే మీరు గమనించి చూడండి ప్రియులారా, యేసు సర్వ మానవాళిని రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. అభిషేకించబడిన ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎందరో ఎన్నో పేర్లు పెట్టుకున్నారు, ఎవరెవరికో ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ఏ పేరు కూడా తగినట్టుగా జీవించినది కాదు. ఒకవేళ పేరు పరిశుద్ధమైన పేరై ఉండొచ్చు, జీవితంలో అపరిశుభ్రత ఉంది. కానీ నేను ఆరాధిస్తున్నా, నీవు ఆరాధిస్తున్నా,
లేదా మనము ఆరాధిస్తున్న యేసు నామము గొప్పది. ఆ పేరుకు సాటి అయినది ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎన్ని తెగలైనా ఉండేవండి, జాతులు మతాలు ఏవైనా కానివ్వండి, యేసు నామము కిందే ఉన్నాయి. యేసు నామము కిందే ఉన్నాయి. యేసు నామమును వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, క్యాలెండర్లో డేట్ చూసినా, సంవత్సరాన్ని చూసినా ఒప్పుకోకనే ఒప్పుకుంటున్నారు. ఇది ప్రభు శకము. అందుకే యేసు నామము గొప్పది. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను ప్రియులారా. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 7 నుంచి 9 వచనాలు, లేకపోతే 9 వచనం చదువుదాం, అన్ని వద్దులేండి. 9వ వచనాన్ని చదువుదాం, తర్వాత మీరు 7 నుంచి చదువుకోనండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే చాలు. 4వది ప్రియులారా, ప్రాణ విమోచన గొప్పది. 7 నుంచి చూస్తే, ఎవడును ఏ విధమునైనను తన సహోదరుని విమోచించలేడు. విమోచించగలిగినది ప్రభు యొక్క స్వరక్తమే. ఒక ప్రాణ విమోచన ప్రభు మాత్రమే ఇవ్వగలడు. అందుకే ప్రాణ విమోచన గొప్పది. ఇంకా మీరు ప్రసంగి గ్రంథం 9:13 చూస్తే, దైవ జ్ఞానము గొప్పది. కావున ప్రభునందు ప్రియులారా, ఈ గొప్ప వాటిని మనం ఆశ్రయిస్తూ దేవాలయమును, బలిపీఠమును, యేసు నామమును, ప్రాణ విమోచనను, దైవ జ్ఞానమును మనం పొందుకొని గొప్పదైన జీవితము జీవించాలని ప్రభు కోరికై ఉన్నది. ఈ గొప్పతనాన్ని ప్రభు ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. కాబట్టి తలలు వంచి ప్రార్థన చేద్దాం. దేవా, ఇట్టి గొప్ప స్థితిని ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడవు, నా రక్షకుడవు, నా ప్రభుడవైనందుకు నీకు స్తోత్రములు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. దైవదాసుడైన నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారములను కడుతూ ఉన్నప్పుడు, అనేక అడ్డంకులు వచ్చినప్పుడు, నేను చేయు పని గొప్పది అన్నాడు 6వ అధ్యాయం 3వ వచనంలో. ఈరోజు నేను నమ్మిన బిడ్డలమైన మా జీవితాలలో ఏది గొప్పదా అని మేము ధ్యానం చేస్తున్నప్పుడు, బంగారము కన్నా దేవాలయము, అర్పణము కన్నా బలిపీఠము, ఇహలోకములలో ఇహపరములలో యేసు అనే పరిశుద్ధమైన నామము, ప్రాణ విమోచన, దైవ జ్ఞానము గొప్పది అని మేము చూసాం. ఈ గొప్పవి మాకు మీరు ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడవైనందుకై స్తోత్రములు చెల్లిస్తూ, ఈ వాక్యమున్న బిడ్డలు ప్రకటించిన ఈ దీన సేవకుడు ఇట్టి గొప్ప వాటితో మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి కృప చూపండి. ఓ నాయనా, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.